నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో దత్తనామ స్మరణతో మారుమోగుతున్న దత్తాత్రేయ ఆలయాలు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి. శ్రీచక్ర దత్తాచల క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ప్రజలు. మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్, పురుషుల కోసం ప్రత్యేక బస్సులు. రాహుల్ గాంధీ మరో యాత్ర, భారత్ న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ టు ముంబై. 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం. ఏపీ ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ. సంక్రాంతి అనంతరం జిల్లాలో నారా లోకేష్ పర్యటన. యువగలం పాదయాత్ర తర్వాత మిగిలిన జిల్లాలపై దృష్టి. డిసెంబర్ 20న శబరిమల ఆలయం మూసివేత. మళ్లీ డిసెంబర్ 30న తెరుచుకోనున్న దేవాలయం. ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్ కు 2 కోట్ల సబ్స్క్రైబర్లు. ప్రపంచంలో మరో నేతకు దక్కని ఘనత మోడీ సొంతం. ప్రజాభవన్ బారికేడ్లను కారు ఢీకొన్న ఘటనలో ట్విస్ట్. ప్రధాన నిందితుడిగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్. తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 208 పరుగులు చేసిన టీమిండియా. వర్షం కురవడంతో నిలిచిన మ్యాచ్. ఇక వివరాల్లోకి వెళ్దాం. సంగారెడ్డి జిల్లాలోని పలు దత్తాత్రేయ ఆలయాలు దత్తనామ స్మరణతో మారుమోగాయి. దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని భక్తులు ఆలయాలకు పోతెట్టారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించారు. సంగారెడ్డి జిల్లా హత్తునర మండలం మధుర గ్రామంలో స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు 650 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రానికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు భక్తులు వివిధ జిల్లాల నుండి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో బస్సుల్లోని వెనక సీట్ల వరకు మహిళలే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొన్ని రూట్లు సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే అంశాన్ని పరిశీలిస్తుంది. భారత్ జూడో యాత్రలో పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తాజాగా మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర షెడ్యూల్ను విడుదల చేసింది. ఏపీ ఆరోగ్యశ్రీ సేవల నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు, శస్త్రచికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లు పరిష్కరించకపోవడంతో ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన జిల్లాల వారీగా కార్యకర్తలతో భేటీ కానున్నారు. శబరిమల దేవాలయం తలుపులను డిసెంబర్ 20న రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. ఆ తర్వాత మకర విలక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం ద్వారాలను డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు తెరుస్తారు. ప్రముఖ వీడియో పబ్లిషింగ్ వేదిక యూట్యూబ్ లోను మోడీ దూసుకుపోతున్నారు. తాజాగా యూట్యూబ్ లో ఆయన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారి సంఖ్య 2 కోట్ల మార్కును చేరుకుంది. హైదరాబాద్ లోని బేగంపేట ప్రజాభవన్ బారికేడ్లను కారు ఢీకొన్న ఘటన మరో
మలుపు తిరిగింది. ఈ ఉదాంతం వెనుక బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 59 ఓవర్లు మాత్రమే ఆట సాధ్యమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో దత్తనామ స్మరణతో మారుమోగుతున్న దత్తాత్రేయ ఆలయాలు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సంజీవారెడ్డి. శ్రీచక్ర దత్తాచల క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ప్రజలు. మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్. పురుషుల కోసం ప్రత్యేక బస్సులు. రాహుల్ గాంధీ మరో యాత్ర. భారత్ న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ టు ముంబై. 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం. ఏపీ ప్రభుత్వానికి నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ. సంక్రాంతి అనంతరం జిల్లాలో నారా లోకేష్ పర్యటన. యువగలం పాదయాత్ర తర్వాత మిగిలిన జిల్లాలపై దృష్టి. డిసెంబర్ 20న శబరిమల ఆలయం మూసివేత. మళ్లీ డిసెంబర్ 30న తెరుచుకోనున్న దేవాలయం. ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్ కు 2 కోట్ల సబ్స్క్రైబర్లు. ప్రపంచంలో మరో నేతకు దక్కని ఘనత మోడీ సొంతం. ప్రజాభవన్ బారికేడ్లను కారు ఢీకొన్న ఘటనలో ట్విస్ట్. ప్రధాన నిందితుడిగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్. తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 208 పరుగులు చేసిన టీమిండియా. వర్షం కురవడంతో నిలిచిన మ్యాచ్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.